పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలకు 4+4 సెక్యూరిటీ కల్పించాలని ఏపీ డీజీపీకి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి. షర్మిల సెక్యూరిటీని 2+2 నుంచి 1+1 కి తగ్గించాలని ఎక్స్ వేదికగా తెలిపారు. కార్యకర్తల సమావేశాల కారణంగా రాష్ట్రంలో తిరిగినప్పుడు అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దానివల్ల షర్మిలకు ముందస్తు జాగ్రత్తగా సెక్యూరిటీ ఇవ్వాలన్నారు. షర్మిల కోరిన విధంగా 4+4 సెక్యూరిటీతో పాటు ఎస్కాట్ వెహికల్ ఇవ్వాలన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, చీఫ్ షర్మిల భద్రతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ షర్మిలకు 4+4 సెక్యూరిటీ గతంలో ఉండేది. అయితే ఆమెకు ప్రస్తుతం 2+2 ఉన్న తరుణంలో కూడా ప్రస్తుతం 1+1 కి సెక్యూరిటీ తగ్గించారు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన నేరుగా షర్మిల ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. తనకు 4+4 సెక్యూరిటీ ఇవ్వాలి, ఏపీసీసీ చీఫ్ గా ఉన్నాను, జిల్లాల మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పర్యటిస్తున్నాను కాబట్టి తన భద్రతకు సంబంధించి 4+4 సెక్యూరిటీ కావాలి, దాంతో పాటు ఒక ఎస్కాట్ వాహనం కావాలంటూ కూడా ఆమె డీజీపీకి రాసినటువంటి లేఖలో పేర్కొంది. కానీ డీజీపీ నుంచి కూడా డీజీపీ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఇవాళ ఎక్స్ లో ఏదైతే ఏపీసీసీ సీనియర్ నేత రఘువీరారెడ్డి కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరడం జరిగింది. షర్మిలకు 4+ సెక్యూరిటీ కల్పించాలి, ఒక ఎస్కాట్ వాహనం కూడా కల్పించాలంటూ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఆమె ప్రజాక్షేత్రంలో చురుకుగా ఉంటున్నారు, జిల్లాల పర్యటనలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరితో మమేకమవుతున్నారు. కార్యకర్తలు అటు నేతలతో నేరుగా చర్చిస్తున్న సమయంలో కూడా అటు ఒకవైపు ప్రతిపక్ష ఒకవైపు రాజకీయ పార్టీ నాయకులతో కూడా ఆమె తీవ్ర విమర్శలు దాడి తిరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా భద్రతకు సంబంధించి కూడా ముప్పు వాటిల్లుతుందని, మొత్తం కూడా ఒక ప్రమాదం వాటిల్లుతుందంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఎందుకంటే 5వ తేదీ నుంచి భారీ బహిరంగ సభలు ఉన్నాయి, రోడ్ షోలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆమెకి ఒక 4+4 సెక్యూరిటీ కల్పించాలి, దాంతో పాటు ఏదైతే ఎస్కాట్ వాహనం కూడా కల్పించాలంటూ కూడా రఘువీరారెడ్డి డీజీపీని కోరినటువంటి పరిస్థితి. కాబట్టి 22వ తేదీనే షర్మిల నేరుగా లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అటు డీజీపీ నుంచి కానీ డీజీపీ కార్యాలయం నుంచి కూడా ఎటువంటి సమాచారం అయితే ఆ షర్మిలకు అందలేదు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి కూడా కొంత ఘాటుగానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న సెక్యూరిటీని తగ్గించడం, ప్రస్తుతం ఆమె ఏపీసీసీ చీఫ్ గా ఉన్న తరుణంలో కూడా ప్రజాక్షేత్రంలో వెళ్తున్నారు, జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఒకవైపు 5వ తేదీ నుంచి రోడ్ షోలు, మరొకవైపు బహిరంగ సభలు ఉన్న నేపథ్యంలో కూడా ఆమెకి 4+4 సెక్యూరిటీ కల్పించాలి, ఎస్కాట్ వాహనం కూడా కల్పించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే షర్మిల భద్రతపై కాంగ్రెస్ నేతల్లో ప్రముఖంగా ఎటువంటి ఆందోళన కనిపిస్తూ ఉంది? అంటే గతంలో 4+4 సెక్యూరిటీ ఉండేది, అయితే దానికి 2+2 కి తగ్గించారు. ప్రస్తుతం 1+1 కి తగ్గించడం కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే షర్మిల ఇటీవల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆమె ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు, అటు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు, మొత్తం ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఆమె ఇప్పటికే పర్యటించడం జరిగింది. పర్యటించిన సందర్భంలో కూడా అనేకమైన ముఖ్య నాయకులతో ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు వాటిల్లుతాయి. ఎందుకంటే షర్మిల దూకుడు పెంచారు కాబట్టి మాటల వేగం కూడా అంతే విధంగా ఉంది. దాడులు కూడా వైపు ప్రతిపక్షం కూడా అంతే విధంగా విమర్శలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఆమె భద్రతకు సంబంధించి కొంత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది, అక్కడక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఏపీసీసీ వర్గాలు ఇప్పటికే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే షర్మిల కూడా నేరుగా ఆమె డీజీపీకి లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం రఘువీరారెడ్డి కూడా డీజీపీకి లేఖలో కోరినటువంటి పరిస్థితి. కానీ డీజీపీ నుంచి ఏ విధమైనటువంటి సమాచారం రాలేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జిల్లాల పర్యటనలు, రోడ్ షోలు ఇవన్నీ చేపడుతున్నారు కాబట్టి షర్మిలకు ఏమైనా ప్రమాదం జరిగితే దానికి పూర్తిగా డీజీపీ బాధ్యత వహించాలంటూ కూడా ఒక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రఘువీరారెడ్డి తాజా లేఖకు సంబంధించి ప్రభుత్వం స్పందించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఇక్కడ రఘువీరారెడ్డి కోరిన దాంట్లో కూడా ఏదైతే కార్యకర్తల సమావేశాల నిమిత్తం కూడా రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సమయంలో ఒక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం నేను గమనించాను అంటూ కూడా ఆయన నేరుగా కూడా ట్వీట్ లో కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఆ 4+4 సెక్యూరిటీ తక్షణం కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారంటే ఇప్పటికే ఏదైతే షర్మిలని నేరుగా 22వ తేదీన డీజీపీకి లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా స్పందించలేదంటూ కూడా రఘువీరారెడ్డి కూడా ప్రస్తుతం ఆమె లేఖను కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఒకవైపు ఏపీసీసీ వర్గాలు కూడా సీనియర్ నేతలు కూడా మొత్తం ఆమెతో పాటు పర్యటిస్తున్నారు. పర్యటించిన సందర్భంలో కూడా 1+1 సెక్యూరిటీ ఉండడం పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరం. గతంలో 4+4 సెక్యూరిటీ ఉండేది, ప్రస్తుతం సెక్యూరిటీని పెంచాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.